మీడియా ప్రతినిధులపై సినీ నటుడు మోహన్ బాబు దాడి దుర్మార్గమైనది. ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు అకారణంగా జర్పల్లిలోని తన నివాసంలోని మీడియా ప్రతినిధులపై దాడిని మల్కాజ్గిరి ప్రెస్ క్లబ్ తీవ్రంగా ఖండించింది. ప్రజలకు, ప్రభుత్వాలకు మీడియా వారధిగా పనిచేస్తుంది. సమాజానికి వాస్తవాలు చెప్పడం కోసం పాత్రికేయులు వృత్తి నిబద్ధతతో విధులు నిర్వహిస్తున్నట్లు జర్నలిస్టులపై మోహన్ బాబు దాడి సరైనది కాదని, ఈ నేపథ్యంలో మీడియా ప్రతినిధులు మోహన్ బాబు బహిరంగ క్షమాపణ చెప్పాలని మల్కాజ్గిరి ప్రెస్ క్లబ్ డిమాండ్ చేసింది. ఆయనపై కేసు నమోదు చేయాలని, భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖ తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇలాంటి చర్యలు మరలా పునరావృతం అయితే ఆందోళన చేపడతామని జర్నలిస్టులు మల్కాజ్గిరి ప్రెస్ క్లబ్ ఎప్పుడు పోరాడుతూ ఉంటుందని తెలుపుతున్నాము. మల్కాజ్గిరి ప్రెస్ క్లబ్ జర్నలిస్టులు మనం ముందుగా ఖండిస్తున్నాము. ఎందుకంటే విలేకరులు మీరు వెలగబెట్టే మంచి చెడ్లని సమాజానికి చెప్పే బాధ్యత మన విలేకరులపై ఉన్నది. అలాంటి విలేకరులు మనం మీ విలేకరు వచ్చినప్పుడు ఒకవేళ మీ కుటుంబ కళ అయితే చెప్పండి, లేదంటే మా కుటుంబ కళ అంటే విలేకరులు వెళ్ళిపోతారు. మీరు అంతా కాకుండా ఫస్ట్ మీరు వీడియో రిలీజ్ చేసారు, ఏమని మా కొడుకును బయటకు పంపించమని వీడియో రిలీజ్ చేస్తారు. తర్వాత ఇక్కడ చేసినందుకే అది బయట సమాజానికి వచ్చింది. కాబట్టి సో నేను మీడియా వాళ్ళు అక్కడ కవరేజ్కి వెళ్తే సో మోహన్ బాబు గారు దాడి చేయడం జరిగింది. సో ఇలాంటి దాడులు వీళ్ళే కాదు చాలా జాగాలు అవుతున్నాయి. సో ఇప్పుడు మోహన్ బాబు పైన కఠిన చర్యలు తీసుకోకపోతే సో పదే పదే ఈ దాడులు జరుగుతాయి. కాబట్టి మేము మల్కాజ్గిరి ప్రెస్ క్లబ్ తరఫున డిమాండ్ చేస్తాం. మోహన్ బాబుని వెంటనే పేషెంట్ అరెస్ట్ చేయాలి. కంప్లైంట్ చేస్తున్నాం. తన పైన 10 మంది వృత్తి తెలియని వ్యక్తులు దాడి చేశారని పక్షాన్ని పోలీసులు వెంటనే అరెస్ట్ చేయాలి. మోహన్ బాబును అరెస్ట్ చేయాలి. మోహన్ బాబును అరెస్ట్ చేయాలి. మీడియాపై దాడి. We want justice. We want justice. We want justice. జర్నలిస్టుల ఐక్యత. జర్నలిస్టుల ఐక్యత. We want justice. We want justice. We want justice. We want justice. జర్నలిస్టులపై దాడి. జర్నలిస్టులపై దాడి. జర్నలిస్టులపై దాడి. మోహన్ బాబును అరెస్ట్ చేయాలి. మోహన్ బాబును అరెస్ట్ చేయాలి. మోహన్ బాబును అరెస్ట్ చేయాలి. We want justice. జర్నలిస్టులపై దాడి చేసిన మోహన్ బాబును అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయాలి. We want justice. We want justice. జర్నలిస్టుల ఐక్యత. వర్ధిల్లాలి. వర్ధిల్లాలి. We want justice. We want justice. We want आवाज दो. आवाज दो. We want justice. చేయాలి. అరెస్ట్ చేయాలి. మోహన్ బాబును అరెస్ట్ చేయాలి. చేయాలి. అరెస్ట్ చేయాలి. మోహన్ బాబును అరెస్ట్ చేయాలి. చేయాలి. అరెస్ట్ చేయాలి. మోహన్ బాబును అరెస్ట్ చేయాలి. సిగ్గు సిగ్గు జర్నలిస్టులపై దాడి. సిగ్గు సిగ్గు జర్నలిస్టులపై దాడి. సిగ్గు సిగ్గు. వర్ధిల్లాలి. మీడియా స్వేచ్ఛ. వర్ధిల్లాలి. మీడియా స్వేచ్ఛ. వర్ధిల్లాలి. మీడియా స్వేచ్ఛ. వర్ధిల్లాలి. మీడియా స్వేచ్ఛ. ఖబర్దార్. జర్నలిస్టుల జోలికి వస్తే ఖబర్దార్. ఖబర్దార్. జర్నలిస్టుల జోలికి వస్తే ఖబర్దార్. ఖబర్దార్. జర్నలిస్టుల జోలికి వస్తే ఖబర్దార్. 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 జర్నలిస్టుల జోలికి వస్తే ఖబర్దార్. 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 మోహన్ బాబు ఖబర్దార్. We want justice. 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 జర్నలిస్టులపై దాడి. జర్నలిస్టులపై దాడి. జర్నలిస్టులపై దాడి. జర్నలిస్టులపై దాడి. మోహన్ బాబును మోహన్ బాబును మోహన్ బాబును We want justice. We want justice. We want justice. మోహన్ బాబును అరెస్ట్ చేయాలి. We want justice. We want justice. We want మనిషివా మోహన్ బాబు. మోహన్ బాబును అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయాలి. మోహన్ బాబును అరెస్ట్ చేయాలి. చేయాలి. అరెస్ట్ చేయాలి. మోహన్ బాబును అరెస్ట్ చేయాలి. పోలీస్ కమిషనర్ కాబట్టి రాచకొండ పోలీస్ కమిషనర్ పరిధిలోని పహాడీ చెరువు మోహన్ బాబు నివాసం ఉంటున్నారు. కాబట్టి
ఇదంతా కూడా లాండ్ ఆర్డర్ చేయదాగే సిచ్యువేషన్ కావచ్చు, పరస్పరం దాడులు అలాగే నివాసంలో ఉంటే కూడా లాండ్ ఆర్డర్ చేయదాగే సిచ్యువేషన్ ఉంది. కాబట్టి కష్టమైతే బిఎన్ఎస్ యాక్ట్ 126 కింద సీట్లు రాసుకున్న ఇచ్చారు. సో వ్యక్తిగతంగా విచారణ హాజరు కావాల్సి ఉంటుంది. వీరంతా కూడా వ్యక్తిగత హాజరు ఇచ్చారు. అండ్ నాకు చాలా కొంచెం ఈరోజు ఒక ధైర్యంతో వెళ్తున్నాను. ప్రతి ఒక్కరూ ఇంటి దగ్గర కూడా ఏ గొడవలు లేకుండా అంత పీస్ఫుల్గా, ఇంటి బయట కూడా గొడవలు లేకుండా పీస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తారు. నేను కూడా మాటించాను, నా తరపు నుంచి ఏ గొడవ ఉండదు అనేసి. సో ప్రతి ఒక్కరికి అలాగే దెబ్బతగిన లేరు. మా అమ్మగారు రిపోర్ట్ చూశాను, ఇంటర్వ్యూ. మా అమ్మ హాస్పిటల్లో అడ్మిట్ అయినారని చెప్పారు. దయచేసి మాట్లాడారు. హాస్పిటల్లో ఉన్నారని అబద్ధ ప్రచారాలు చేస్తూ అడ్మిట్ అయి ఉన్నారని కన్న తల్లి మీద ఇలా చేయకండి. మీకు దండం పెడతాను. కూర్చొని మాట్లాడడానికి సిద్ధమే. థ్యాంక్ యూ. చచ్చిపోతున్నాము. अंदर जा रहे मनोज जी नेशनल मीडिया. Yes, sir. How was your protection, and he said it's not a gathered group, and he said all the local PLs and everything, he will give information and make it more stricter and give us additional force to protect everyone and everybody's peace of the society. And he said the system is always there to the righteous way. Thank you, sir. How do you see the attack on TV9 reporter? Any attack is not good, sir, but that's an unfortunate situation, and it was my mistake to get the press reporters inside the house, and I was helpless in the situation, so I had to do it. And I take the blame too. Na kosam vachi double taglai and aggressions kuda. As a son, I'll also take it, and it's not only on my dad. Apologies as a son. నా తరపు నుంచి జరిగినందుకు, నా వల్ల ఇదంతా యాక్టివేట్ అయినందుకు ప్రెస్ కుటుంబానికి, ఇద్దరు అన్నలకి, మా నాన్నగారికి, ప్రతి ఒక్కరికి ఇన్సిడెంట్లకి జరిగిన వల్ల అపాలజీస్ చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. ఎప్పుడు న్యాయం పక్కే ఉండండి, నేను న్యాయం పక్కే ఉంటాను.